హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా గమనం. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసి వేసుకొని, ఒక టమాటా కూడా ముక్కలుగా చేసి వేసుకొని, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి, ఆ తర్వాత అయితే ఒక స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అవన్నీ మిక్స్ చేసుకుని అయితే పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత అయితే అందులో పచ్చిమిరపకాయలని వేరుగా తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులో మనకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి మసాలా అయితే అల్లం, వెల్లుల్లి, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు అవన్నీ కొంచెంగా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ వాటర్ యాడ్ చేశాక ఈ పేస్ట్ని కూడా వేసి అందులో మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను అయితే కనుక వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. బెల్లం ముక్కని యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే పోపు పెట్టుకొని అందులో కడాయి వేడెక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసి కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా వేగాక అయితే చారులో వేసేసుకుంటే కనుక బాగా మరగనిస్తే మనకు టమాటా రసం రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.